దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. ఉయిర్ ఇది ఒక మలయాళం మూవీ. ఉయిర్ అంటే ప్రాణం లేదా జీవితం అని అర్థం. అసలే మలయాళం మూవీ, అందులోనూ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ థ్రిల్లర్ మూవీ. ఆల్రెడీ ఇలాంటి మలయాళం మూవీస్లో ఒక బేస్ అనేది సెట్ అయిపోయిందన్నమాట. మలయాళం వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అనేవి మస్తుగా తీస్తారు అని. ఈ మూవీ ఆరెంజ్ స్టాండర్డ్స్కి రీచ్ అయిందా అంటే లేదు, నాకైతే అలా అనిపించలేదన్నమాట. చాలా ఇమెచ్యూరిటీగా ఉంది. ఫస్ట్ అయితే మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2 కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అవి మినహాయిస్తే మిగతా మొత్తం ఇన్వెస్టిగేషన్ బేస్డ్ సినిమా కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఈ యొక్క 2 రొమాంటిక్ సీన్లు కొద్దిగా ఉంటాయి అన్నమాట. అవి మీరు ఇగ్నోర్ చేస్తారనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక బావిలో ఒక డెడ్ బాడీ దొరికింది. అది అమ్మాయిది. ఈ కేసుని అజీబ్ అనే ఆఫీసర్ టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో అతనికి ఏం తెలిసింది, ఏం తెలుసుకున్నాడు అనేది బేసిక్ స్టోరీ అనమాట. అంటే ఏ థ్రిల్లర్ మూవీస్లోనే కానీ స్టార్టింగ్లో ఇదే జరిగింది. ఒక డెడ్ బాడీ దొరికింది, దాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో థ్రిల్లరు సస్పెన్స్ అనేది మెల్లగా బిల్డ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం థ్రిల్లు ఏమనిపించలేదు, సస్పెన్సు అంతకన్నా బిల్డ్ ఏం అవ్వలేదు. ఈవెన్ సినిమాలో జరిగే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బేసిక్గా ఉంటుంది. మనం ఎన్నో మలయాళం సినిమాలో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం చాలాసార్లు చూసే ఉంటాం. అదే కనపడతా ఉంటుంది సినిమా త్రూ అవుట్ ఎండ్ వరకు. సస్పెన్స్ అనేది ఏమైనా బిల్డ్ అయిందారా అంటే లేదనే చెప్తాను, అంత సస్పెన్స్ ఏం లేదు. ఈవెన్ రివీల్ అయ్యే ట్విస్ట్లు కూడా ఓకే సరేలే అన్నట్టుండే, కానీ అర్రీ అమ్మ ఏం ట్విస్ట్రా ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విధంగా అయితే ఏమీ ఉండవు. యాక్చువల్గా సినిమాలో సస్పెన్స్ థ్రిల్ కంటే ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా కనపడిద్ది అనమాట. ఈవెన్ ఈ సినిమాలో ఉన్న ఒక 2 పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. మన హీరో అజీబ్ అనమాట ఆయన పేరు. ఆయన పక్కన జాయ్ అని ఇంకొక ఆఫీసర్ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరి మధ్య బాండింగు, వీళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వీటితో సినిమా త్రూ అవుట్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇవి కొద్దిగా ఎమోషనల్ ఎంగేజ్ ఇస్తూ ఉంటాయి. సినిమాలో అయితే చెప్పుకోదగ్గ ఇన్వెస్టిగేషన్ సీన్లు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమీ లేవన్నమాట. చాలా అంటే చాలా రొటీన్గా బేసిక్గా చాలా మలయాళం మూవీస్ ఫాలో అయ్యే స్టాండర్డ్సే ఈ మూవీ కూడా ఫాలో అయ్యిద్ది. మూవీ చాలా స్లోగా, చాలా నార్మల్గా అట్లా ఇన్వెస్టిగేషన్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎండింగ్కి వచ్చేసరికి అంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి మెయిన్ మ్యాటర్ ఏంటనేది మనకి రివీల్ అవుతుంది అనమాట. ఈవెన్ ఆ రివీల్ అయ్యే పోర్షన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం ఉండవులేండి. యాక్చువల్గా చెప్పాలంటే మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అయితే అసలు బోర్ కొట్టవు. నిజం చెప్పాలంటే నాకు ఈ మూవీ కొద్దిగా బోర్ కొట్టింది అనమాట. అరే ఇందిరా బాబు ఏంది ఇంకా ఎండింగ్కి బోరా, ఎందుకంత లాగుతున్నారు అంటే సినిమాలో సీన్లు అవి అంత ఇంట్రెస్టింగ్గా ఏం పడవు అనమాట. సో దానివల్ల ల్యాగ్ అనిపించింది, బోర్ అనిపించింది. సో ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా, చూపించిన స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం వల్ల ఇంకా చిరాకు వచ్చింది. అయినా దీనికి ఒక కారణం ఉందిలేండి. ఎందుకంటే ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. అంటే రియల్ స్టోరీని తీసుకొని వీళ్ళు సినిమాగా తీశారు. సో దానివల్ల రియల్గా జరిగిన సిచ్యువేషన్స్ మాత్రమే చూపించాలి కాబట్టి, సో దానివల్ల సినిమాటిక్ లిబర్టీ ఎలాగో వీళ్ళు ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోరు. అసలు ఇది రియల్గా జరిగిన ఈవెంట్స్ కాబట్టి ఇంకా అసలు అవి పట్టించుకోరు అనమాట. సో దానివల్ల మనకి అంతగానం ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ట్రూ స్టోరీ కాబట్టి సో ఉన్న విషయాన్ని వీళ్ళు చూపించినట్టున్నారు. సో దానివల్ల మనకి కాస్త ఎంగేజింగ్ అనేది తగ్గింది. మీలో ఎవరికన్నా బాగా మలయాళం మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి, ఈవెన్ ఇలాంటి కాప్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి జస్ట్ నార్మల్గా అట్లా చూసి వదిలేసేయండి అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఈవెన్ ఈ మూవీని చూడరా అంటే నార్మల్ టైంపాస్కి అట్లా చూడండి, అట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా చూడాలి అనుకుంటే చూసేసేయండి. ఓకేనా, బాయ్. అబ్బా సాయిరామ్.